తెలంగాణ శాసనసభ స్పీకర్గా విపక్షాల నుంచి అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం ఎన్నిక లాంఛనం కానుంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పోచారంను స్పీకర్గా ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ అన్ని పార్టీలు సంతకాలు చేశాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. మొత్తం 6 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేఖానాయక్, అబ్రహం, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల్ను పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ వినతితో ఎంఐఎం, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఏకగ్రీవానికి ఆమోదం తెలిపాయి. దీంతో స్పీకర్ ఎన్నిక ఇక లాంఛనం కానుంది. సభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. రాజకీయ అనుభవంలో అందరికంటే సీనియర్ నాయకుడైన పోచారం శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన పోచారం ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. నిజామాబాద్ జిల్లాకే చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో 6 సార్లు పోటీ చేసి 5 సార్లు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరికన్నా సీనియర్ రాజకీయ నాయకుడు. 1976లో రాజకీయాల్లో అడుగుపెట్టిన పోచారం 1977లో దేశాయిపేట సింగిల్ విండో చైర్మన్గా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. 1994లో తొలిసారి బాన్సువాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనులు, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 49,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పనితీరులో లక్ష్మీపుత్రుడిగా సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు పొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బాన్సువాడ నియోజకవర్గం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీనివాసరెడ్డికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేబినెట్లో వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధకం, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి, విత్తనాభివృద్ధి శాఖలు దక్కాయి. శ్రీనివాసరెడ్డి తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం స్థితిగతులపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజకీయ నాయకుడు శ్రీనివాసరెడ్డి 1949 ఫిబ్రవరి 10న జన్మించారు. కుటుంబ విషయానికి వస్తే ఈయనకు భార్య, 3 కుమారులు ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం స్పీకర్ పదవి కోసం పోచారం శ్రీనివాసరెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. పోచారం అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం. ఆయన్ని లక్ష్మీపుత్రుడిగా అభివర్ణిస్తుంటారు. For more updates, please subscribe 99 TV Telugu.